నోటె కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో రైతు బంధు పథకంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఇప్పట్లో రైతు బంధు అమలు ఉండదని ఆయన తేల్చి చెప్పారు. సర్పంచ్ ఎన్నికలు ముగిసినా ప్రస్తుతం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు లేకపోవడం నేపథ్యంలో ఇప్పుడే రైతు బంధు విడుదల చేస్తే వృధా అవుతుందనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సాగు భూముల లెక్కలు తేలిన తర్వాతే రైతు బంధు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో రైతు బంధు పథకం ఇప్పట్లో లేనట్లే తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ ఈవినింగ్ శ్రీను. తెలంగాణ రైతులకు ప్రభుత్వము రైతు బంధు అంశంలో ఒక కీలక ప్రకటన చేసింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇందుకు సంబంధించి ఆయన ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం రైతులకు అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలలో రైతు బంధు ఒకటి. ఈ రైతు బంధు ప్రతి సంవత్సరం 2 దఫాలుగా కూడా రైతులకు నిధులను జమ చేస్తా ఉంది ప్రభుత్వం. అందులో భాగంగా ఖరీఫ్ రబీ సీజన్లకు ఈ నిధులను జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం యాసంగి పంటకు సంబంధించినటువంటి రైతు బంధు డబ్బులను ఇప్పట్లో ఇవ్వనట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణలో సాగవుతున్నటువంటి భూములకు సంబంధించిన అంశం ప్రభుత్వం దగ్గర క్లారిటీగా లేదు. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ అంశానికి సంబంధించి అనేక దఫాలుగా సర్వేలు చేసి సాగులో ఉన్న భూమికి ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలని మొదటగా భావించింది. ఆ క్రమంలోనే అనేక సార్లు కూడా వ్యవసాయ భూములు ఏదైతే సాగుకు ప్రస్తుతం అనుకూలంగా ఉన్నాయో ఆ భూములకు మాత్రమే డబ్బులు ఇవ్వాలని భావించినటువంటి నేపథ్యంలో సర్వేలు చేసింది. ఇంకా ఆ సర్వేలు పూర్తి కానిటువంటి సందర్భంలో ప్రస్తుతం ఆ సర్వేల ప్రక్రియ కొనసాగుతుంది. అందులో భాగంగా అటు శాటిలైట్ కు సంబంధించినటువంటి మ్యాపింగ్ అంటే వ్యవసాయ భూములు ఎవరు చేస్తారన్నది గుర్తించే పనులు అధికార యంత్రాంగం ఉంది. ఆ గుర్తింపు వచ్చిన తర్వాతకి రైతు బంధు డబ్బులను రైతుల అకౌంట్ లో జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. సాగు భూములు లెక్కలు తేలిన తర్వాతే ఈ రైతు బంధు అందిస్తామని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఆ భూములకు సంబంధించి ఒకసారి గమనిస్తే ఆ శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా ఆ సాగు భూములను గుర్తించి ఉపగ్రహ చిత్రాలను వాటికి క్రోడీకరించి ఆ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతనే ప్రభుత్వం వద్దకు నివేదిక వచ్చినాక దాని తర్వాతనే రైతు బంధు నిధులను విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే గత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రైతు బంధు అంటే ప్రభుత్వం మారిన తర్వాత రైతు భరోసా అని చెప్తుంది. ఈ నిధులను సక్రమంగా విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అటు ప్రతిపక్షాలు రైతులు కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. వ్యవసాయానికి సంబంధించి ఖర్చులు రైతులకు ఉంటాయి కనుక ఆ సమయానికి డబ్బులు అందిస్తే రైతులకు కొంత చేదోడు వాదోడుగా ఈ డబ్బులు అవసరం అవుతూ ఉంటాయి. ప్రస్తుతం ఆ నిధులు లేవు కనుక యాసంగి పంటకు రైతులు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు డబ్బులు రాకపోతే కొంత ఆర్థికంగా రైతులకు ఇబ్బందులు కలిగే అంశంగా తెలుస్తా ఉంది. అయితే ఇది ప్రభుత్వం మరొక యాంగిల్లో కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. మొన్నటి వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. ఆ సమయంలో ప్రభుత్వానికి కొంత సానుకూలంగానే అటు ప్రజలు ఓటు రూపంలో చూపించినటువంటి తరుణంలో అయితే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు కూడా ఇప్పుడు వెళ్లేటువంటి అవకాశం కనిపించట్లేదు. కొన్ని కారణాల వల్ల ఈ ఎన్నికలు ఆలస్యం జరిగే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే కూడా రైతు బంధు డబ్బులను ఇప్పుడు గనక రైతులకు అందిస్తే కొంత అది పార్టీ పరంగా అటు కొంత ఇబ్బందికరంగా మారుతుంది. ఎన్నికలు సమీపించిన ఒక 10-15 రోజుల ముందు గనక ఈ అమౌంట్ రైతులకు నేరుగా జమ చేస్తే కొంత ప్రభుత్వానికి మైలేజ్ దక్కుతుందన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఆ క్రమంలోనే ఈ డబ్బులను కూడా కొంత ఆలస్యం చేయడానికి కారణంగా తెలుస్తా ఉంది. మరోపక్క శాటిలైట్ ఈ మ్యాపింగ్ కు సంబంధించి సాగు భూములను ప్రధానంగా గుర్తించాలని చెప్తున్నప్పటికీ కూడా ఇది సాధ్యపడట్లేదు. రకరకాల కారణాలు లేకుంటే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమో ఇతర కారణాలేమో కానీ కొంత ఇదైతే ఆలస్యం
చేయడం జరుగుతుంది. ఆ క్రమంలోనే ఈ రెండు అంశాలు కూడా ఈ రైతు బంధు ఆలస్యం చేయడానికి కారణంగా తెలుస్తా ఉంది. ఆ రిపోర్ట్ వచ్చినాకనే వేస్తామని తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. ఇది ప్రభుత్వ నిర్ణయంగా కూడా చాలా స్పష్టంగా ఆయన అధికారులకు చెప్పారు. అందుకు సంబంధించి ఆయన అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు. అయితే సాగు భూములకు సంబంధించి ఇది ఇప్పటికైనా దీన్ని త్వరగా పరిష్కరించి ఫీల్డ్ లోకి వెళ్లి ఏదైతే సాగు భూములు ఉన్నాయో వాటిని గుర్తించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ రైతు భరోసాకు సంబంధించి అయితే ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రతి రెండు పంటలకు సంబంధించి డబ్బులు సక్రమంగా వస్తేనే రైతులకు కూలి ఖర్చులు అయితే ఇతర పెట్టుబడి సాయం కింద వాళ్ళకు అవసరంగా ఉంటాయి. ఇప్పుడు అవి అందకపోవడం తోటి రైతులకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపించే అవకాశం అయితే ఉంది. ఈ నిర్ణయంతో కొంత రైతులకు కూడా ఆందోళన మొదలయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే ప్రభుత్వానికి సంబంధించి అనేక ఈ రైతు భరోసా డబ్బులు వృధాగా పోతున్నాయి. అనేక మందికి కూడా అటు ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి భూములకు కూడా రైతు భరోసా వెళ్తుంది. ప్రజాప్రతినిధులు వందలాది ఎకరాలు ఉన్నటువంటి వారికి కూడా ఈ డబ్బులు వెళ్తున్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా కడిచేయాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ తరుణంలోనే ఈ విధమైనటువంటి నిర్ణయానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఒకవేళ ఇది పూర్తయిన తర్వాత రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్ లో జమ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి తుమ్మల ప్రకటించినటువంటి ఈ ప్రకటనతోటి రైతుల్లో అయితే ఆందోళన కనిపిస్తా ఉంది. ప్రతిపక్షాలు కూడా దీనిని ఆసరాగా చేసుకొని ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే రైతు బంధు కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు రైతులకు ముడిపెట్టి రైతు బంధు ఆపడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మొన్న ఈ పంచాయతీ ఎన్నికల్లో చూసుకుంటే చాలా వరకు కూడా కొంత కాంగ్రెస్ కు కొన్ని జిల్లాల్లో ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తా ఉంది. ఈ కారణాలు కూడా అనేకం కావచ్చు. ఇలాంటి రైతు రుణమాఫీకి సంబంధించి పూర్తిగా చేసినప్పటికీ కూడా చాలా మంది రైతులు కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు. రైతు బంధు అమలు అవడంలో కూడా కొన్ని అవకతవకలు జరిగాయి. అంటే సమయానికి ఇవ్వకపోవడము, ఇచ్చినా కూడా విడతల వారీగా 1 ఎకరం వాళ్ళకు ఉన్న వాళ్ళకు ముందుగా 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళకు 2వ విడత, ఇట్లా విడతల వారీగా కూడా డబ్బులు విడుదల చేసినటువంటి క్రమంలో కొంత రైతులు కూడా రైతు భరోసా అమలు చేయడం మీద కొంత గురుగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏకంగా యాసంగి పంటకు సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికిప్పుడే రైతులు కూడా అక్కడిక్కడ అప్పులు తెచ్చుకొని కూడా పంటను సాగు చేయడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం కూడా ఈ యాసంగి పంటకు డబ్బులు ఇస్తుందని రైతులు ఫిక్స్ అయిపోయారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్రభుత్వం ఈ ప్రకటన చేసినటువంటి క్రమంలో కొంత వాళ్ళు నిరాశకు గురయ్యారని చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ రైతు అంటే రెగ్యులర్ గా నడిచేటువంటి ప్రక్రియకు ఎన్నికలకు ముడిపెట్టడం సరికాదు. ప్రభుత్వ ఆలోచన ఏంటంటే ఒకవేళ ఎన్నికలు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఇంకా వస్తే ఆ సమయంలో కనుక డబ్బులను నిధులను డైరెక్ట్ గా రైతుల అకౌంట్ లో వేస్తే కొంత అటు పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ మైలేజ్ వస్తుంది. దాని ద్వారా కొంత ఎన్నికల్లో ఇబ్బంది ఉండదు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావించుకుంటుంది అనేది ఒక ప్రచారం ఉంది. అయితే రైతులు మాత్రము ఆ విధంగా వేస్తే మాత్రం తప్పకుండా ఆ ప్రభుత్వ తీరును విమర్శించే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే రైతులు ఈ సక్రమంగా డబ్బులు అందడం లేదు, లేకుంటే రైతులకు వచ్చేటువంటి పండించినటువంటి పంటలకు సంబంధించి గిట్టుబాటు ధర రావట్లేదు అన్నది ఒకటి ఉన్నది. ఇటు సన్న వడ్లకు సంబంధించి బోనసులు రావట్లేదు అనేది కొంత మంది రైతులు కూడా ఆరోపిస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు ప్రభుత్వం తీసుకునేటువంటి ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రభుత్వం మీద రైతులకు చాలా వరకు వ్యతిరేకత భావం వచ్చే అవకాశం అయితే ఉంది. దీనిని సరి చేసుకొని ఇప్పటికైనా మంత్రి చేసినటువంటి ప్రకటనను సవరించుకొని రైతులకు సమయానికి కావాల్సినటువంటి పెట్టుబడికి కావాల్సినటువంటి డబ్బులను సక్రమంగా ఇస్తే రైతులకు కొంత ప్రభుత్వం మీద నమ్మకం ఏర్పడుతుంది. ఈ పంటకు సంబంధించి తాము సాగుకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం తమకు భరోసాగా అండగా ఉంటుందనేది రైతులకు కల్పించినటువంటి అవసరం అయితే ప్రభుత్వం మీద ఉందని రైతులు చెప్తున్నారు. ఇటు ప్రతిపక్షాలు కూడా దీన్నే ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకొని కూడా ఆ ప్రభుత్వం మీద విమర్శలు అటు ఆరోపణలు చేసే అవకాశం అయితే ఉంది. రైట్ యాకేష్, థ్యాంక్ యూ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.